హలో పిల్లలు, ఈరోజు మనము చుట్టుకొలతల గురించి తెలుసుకుందాం. చుట్టుకొలత అనగా ఏంటి? మెహనత్ రామ్ రోజు ప్రొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళేవాడట. రోడ్డు పక్కన నడిచే బదులుగా తను ఉద్యానవనం చుట్టూ నడిచేవాడు. ఎందుకంటే ఉద్యానవనంలో మనకు తాజాగా ఉండే గాలి లభిస్తుంది కదా. అందుకే మెహనత్ రామ్కు డాక్టరు రోజు 1 కిలోమీటర్ నడవాలని చెప్పాడు. ఎందుకంటే అలా నడవడం వల్ల తన ఆరోగ్యము బావుంటుందని చెప్పాడు. అందుకే తను రోజు పొద్దున అలా ఉద్యానవనం చుట్టూ తిరిగేవాడు. అయితే కేవలము ఆ ఉద్యానవనం చుట్టూ తిరగడం వల్ల 1 కిలోమీటర్ అవుతుందా? మరి మెహనత్ రామ్ ఏం చేసేవాడు? మనం చూద్దామా మరి? ఇక్కడ చూడండి, ఈ ఎరుపు రంగు చుక్కలున్నాయే ఉద్యానవనం చుట్టూ, ఇవి ఉద్యానవనం అంచులు. అయితే తను ఈ అంచులను బట్టి నడిచేవాడు. తను ఒక్కసారి ఆ ఉద్యానవనం చుట్టూ తిరిగితే ఎంత దూరం నడిచినట్టు? మనం దాన్ని తెలుసుకుందామా మరి? దాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఏ నుండి బి వరకు ఎంత దూరం ఉంది? 50 మీటర్లు. అలానే బి నుండి సి వరకు ఎంత దూరం ఉంది? 50 మీటర్లు. ఇక్కడ చూడండి, సి నుండి డి వరకు ఎంత దూరం ఉంది? 50 మీటర్లు. అలానే మళ్ళీ డి నుంచి ఏకి వచ్చేసరికి ఇక్కడెంత దూరం ఉంది? 50 మీటర్లు. అనగా మొత్తం ఒక చుట్టూ పూర్తి అయ్యేలోపు తను ఎంత దూరం నడిచాడో ఎలా తెలుసుకోవాలి? 50 + 50 + 50 + 50 అనగా మొత్తము 200 మీటర్లు నడిచాడు. అనగా మెహనత్ రామ్ ఒక్క చుట్టు పూర్తి చేసేలోపు ఎంత దూరం నడిచాడు? 200 మీటర్లు నడిచాడు. మెహనత్ రామ్ ఒక్క చుట్టు తిరిగేలోపు 200 మీటర్లు పూర్తి చేశాడు. ఇక్కడ చూడండి, 50 + 50 + 50 + 50 అనగా 200 మీటర్లు. అనగా ఒక్క చుట్టు పూర్తి చేసేలోపు తను 200 మీటర్లు నడిచినట్టు. అయితే డాక్టర్ ఏం చెప్పారు? 1 కిలోమీటర్ నడవమని చెప్పారు కదా. అయితే 1 కిలోమీటర్కు ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు కదా. అయితే 1 కిలోమీటర్ అవ్వాలంటే ఉద్యానవనం చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? ఒక్కసారి తిరిగితే 200 మీటర్లు. అదే 1000 మీటర్లు అవ్వాలంటే ఎన్నిసార్లు తిరగాలో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? 1000/200 అనగా ఎంత వస్తుంది మనకు? 5. అనగా ఇప్పుడు మెహనత్ రామ్ ఉద్యానవనానికి చుట్టూ 5 సార్లు తిరగాలి. అలా 5 సార్లు తిరిగితే అప్పుడు అది 1 కిలోమీటర్ అవుతుంది. అర్థమైందా పిల్లలు? మెహనత్ రామ్ రోజు 1 కిలోమీటర్ నడవాలి అనంటే తను రోజు ఉద్యానవనం చుట్టూ ఆ అంచులున్నాయే, ఆ అంచులను బట్టి 5 చుట్లు తిరగాలి. అప్పుడు తను 1 కిలోమీటర్ నడిచినట్టవుతుంది. అయితే చుట్టుకొలత అనగా ఏంటి? చుట్టుకొలత అనగా ఒక సంవృతపటం చుట్టూ దాని యొక్క అంచు వెంట ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి ప్రయాణించవలసిన మొత్తం దూరం యొక్క కొలత. అర్థమైందా పిల్లలు? ఇక్కడ మనకు ఉద్యానవనం యొక్క అంచులు ఎరుపు రంగు చుక్కలతో చూయించబడింది. మనం ఆ ఎరుపు రంగుల చుక్క యొక్క దూరం ఎంతుందో తెలుసుకుంటే మనకు ఆ ఉద్యానవనం యొక్క చుట్టుకొలత తెలుస్తుంది. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.